హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీ ముందుకి శేషం మైకిల్ ఫాతిమా అనే మూవీ గురించి ఎక్స్ప్లెనేషన్ చేయడానికి అయితే వచ్చాను. ఎక్స్ప్లెనేషన్ అనే దానికంటే రివ్యూ ఇవ్వడానికి వచ్చాను అనేది ఎంతో బెటర్. ఎందుకంటే నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానంటే మళ్ళీ మీరు మేబీ సినిమా చూడకపోవచ్చు. సో అందుకే నేనైతే ఈ సినిమా రివ్యూ గురించి అయితే ఇవ్వడానికి అయితే వచ్చాను. అండ్ ఈ సినిమా గురించి నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే ఈ సినిమా అయితే బాగా నచ్చింది. అండ్ మెయిన్ లీడ్గా వచ్చి కళ్యాణి ప్రియదర్శన్ మన 'హలో' మూవీలో ఉంది కదా హీరోయిన్, ఆ అమ్మాయి అయితే దీంట్లో చేసింది. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే ఒక నార్మల్ అమ్మాయి అంటే తన గోల్ రీచ్ అయిందా లేదా అనేది. ఇప్పుడు ఒక ఫిఫా కప్ ఇలా ఉంటాయి కదా, అంటే ఫుట్బాల్ మ్యాచెస్, దాంట్లో కామెంటరీగా చేయాలని తను అనుకునింది. తన గోల్ రీచ్ అయిందా లేదా, ఒక నార్మల్ పర్సన్ తన గోల్ ఆ టైంకి రీచ్ అయిందా లేదా అనేది, అండ్ దాని ఇన్ బిట్వీన్ ఉన్న స్ట్రగుల్స్ ఎలా ఫేస్ చేసింది అన్న, తన గోల్ ఎలా రీచ్ అయిందని దాని గురించి చెప్పేది ఈ శేషం మైకిల్ ఫాతిమా అనే మూవీ. అండ్ దీంట్లో కళ్యాణి ప్రియదర్శన్ అయితే నెవర్ బిఫోర్ రోల్ చాలా బాగా చేసింది. మెయిన్ ఏంటంటే తను ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే మన మను సి కుమార్ ఈ సినిమా అయితే డైరెక్ట్ చేశారు. దీనికి ముందు తను ఏం ఫిలిమ్స్ చేశారో అయితే నాకు తెలియదు, కానీ ఇది తన కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం అనే చెప్పాలి. ఒకవేళ ఇంతకుముందు నేను చూడలేదు కాబట్టి చెప్తున్నా, ఇది నేను ఈ ఫిలిమే చూసాను తనదైతే. ఒకవేళ ఇంతకుముందు ఏదైనా తీసుంటే అది నాకు తెలియదు, బట్ ఈ మూవీ చూసాను. ఎందుకంటే నేను ఈ మూవీ చూసిన తర్వాత వచ్చి ఇది రివ్యూ ఇస్తున్నాను. ఏదో తన గురించి తెలుసుకోవాలి అని కాదు, మూవీ నచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఓకే. అండ్ కళ్యాణి ప్రియదర్శన్ విషయానికి వస్తే తను చిన్నప్పటి నుంచి ఎక్కువ వాగుడుగా అంటారు కదా, అంటే ఎక్కువ మాట్లాడుతుంది నాన్ స్టాప్. కానీ అలాంటి అమ్మాయి టీవీలో ఏదన్నా ఫుట్బాల్ మ్యాచెస్, టామ్ అండ్ జెర్రీ అన్న వస్తూ ఉంటే తను దానికి డబ్బింగ్ కామెంటరీ ఇస్తూ ఉంటాయి, వచ్చింది పోయింది ఓ అనే విధంగా. అలా వన్ ఫైన్ డే వచ్చి ఒక ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతూ ఉంటుంది వాళ్ళ ఊర్లో. వాళ్ళ అన్నయ్య ఏరే వాళ్ళని ఈ విధంగా కామెంటరీ చేయడానికి వస్తే వాళ్ళు లేరు, వేరే దగ్గరికి వెళ్ళిపోయారు, ఇప్పుడు ఎవరు లేరు అంటే ఇప్పుడు మన పరువు పోతుంది, ఇప్పుడు ఎవరో ఒకరు మనకు కావాలి కదా అనే విధంగా చూస్తారు. అప్పుడు హీరో ఫ్రెండ్ వచ్చి నేను ఒక మాట చెప్తాను ఏమనుకో కదా అంటే, సరే చెప్పు అంటే, ఈ విధంగా నీ చెల్లి ఉంది కదా, ఒకసారి నీ చెల్లి ఇప్పుడు వాగుతూ ఉంటుంది కదా, ఒకసారి వచ్చి ట్రై చేయమని చెప్పు ఉంటుంది. నా చెల్లి ఏంద్రా అది ఎందుకు అది అంతా వాగుతానే, ఏదంటే అది వాగుతూ ఉంటుంది అంటే, అయ్యారా ఇప్పుడు జనాలు చూసేది, ఒకసారి అయితే నువ్వు చెప్పు అనే విధంగా చెప్తే, సర్లే ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ వాళ్ళ చెల్లికి అలా ఇలా అదే మన కళ్యాణి ప్రదేశానికి చెప్పి ఈ విధంగా అనుకున్న. ఫస్ట్ అయితే ఫుట్బాల్ మ్యాచ్లోకి తీసుకొని వెళ్తాడు, చూద్దాం రా అని. అటుకు వచ్చిన తర్వాత మైక్ ఇచ్చేసి ఇంకా కామెంటరీ స్టార్ట్ చేయంటాడు. అది కొంచెం ఆలోచించి అండ్ తను స్టార్ట్ చేస్తుంది. అండ్ లిటరల్లీ అందరూ ఫ్యాన్ అయిపోతారు ఆ వాయిస్కి. అలా స్టార్ట్ అయిన తన జర్నీ లాస్ట్కి మెయిన్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ మ్యాచెస్ ఉంటాయి కదా, దానికి కామెంటరీగా ఎలా చేసింది అనేది స్టోరీ. అండ్ ఖచ్చితంగా ఈ మూవీ అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అందరూ ఒక ఫ్యామిలీతో కూర్చొని చూసే మూవీ కాబట్టి మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఓకే గాయ్స్, అండ్ ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మా ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సీ యూ.